ఏంటి, తురుకొల్లకు సలాం అలేకుం అనే పదం మల్లన్న దేవుడు ఏవాట వచ్చిందా? ఎస్, అవును. ఎల్లమ్మ చేత మల్లన్న దేవుడు బండారి గడ్డ కోసం ఎరక చెప్పించుకొని ఎల్లమ్మ దగ్గర చెల్లి బండారి గడ్డ కోసం అని బయలుదేరతాడు. అక్క ఎల్లమ్మ, నేను బండారి గడ్డకి ఎట్లా పోవాలంటే నువ్వు దేవుని రూపం విడిచిపెట్టి మానవ రూపంలా తురుకొల్లకు తగ్గట్టు తురుక గురువు వేషం వేసుకుని పోవాలరా తమ్మ అని చెప్తుంది. అక్క ఎల్లమ్మ, నేను అక్కడికి పోయిన తర్వాత నాకు అభమవును శుభమవును అని భయపడితే అప్పుడు ఎల్లమ్మ ధైర్యం చెప్తుంది. భయపడకురా తమ్ముడా, నీ బాధన నేనుంటా. జనకకురా తమ్ముడా, నీ జేబు అందు నేనుంటా. నీకు ఏ ఆపద వచ్చినా అక్క ఎల్లమ్మ అని నన్ను తలుసుకో, నీ అందు నేనుంటారా అని చెప్తుంది. అప్పుడు మన మల్లికార్జున స్వామి పుట్టు పుట్టు అంటే నిలువెత్తు గుర్రం పుట్టింది. ఆ గుర్రం ఎక్కి దేవుడు మక్కా మదీనా కోటకి వెళ్ళిపోతాడు. ఆ మక్కా మదీనా కోటకి వెళ్ళిపోయి అక్కడ ఒక పచ్చని చెట్టు కింద కూర్చొని ఈ తుర్క రాజులందరూ నా దగ్గరికి ఎట్లా రావాలి అని 7 ఊర్లు కాలినట్టుగా పొగలేపిండు, 10 ఊర్లు కాలినట్టుగా పొగలేపిండు. ఆ పొగను చూసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడోళ్ళు గజగజవానికి రాజుల దగ్గరికి బయలుదేరింది. అయ్యా రాజవర్య, మీకంటే దండోడు లేనే లేడంటిరి, ఎక్కంచెల్లో ఎవరో వచ్చిరు, 7